ఈరోజు ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పుకునే కంటే అవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవటం మంచిది. అదేవిధంగా మనకు వచ్చినటువంటి మన వెంచర్ శేఖర్ గారు కానీ, తర్వాత మన మాజీ సర్పంచ్ రామారావు గారి గ్రామ సర్పంచ్ కానీ చాలా విలువైనటువంటి విషయాలు చెప్పారు. మాకంటే ఎక్కువ కూడా దీని మీద అనుభవం ఉండి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను కూడా ఎక్కువగా నిష్కరించను, పైగా భోజనం టైం అవుతుంది కొంచెం, కాబట్టి దాంట్లో మీ మైండ్ కూడా అంత మంచిగా ఉండకపోవచ్చు. అయితే నేను వాస్తవంగా దీంట్లోకి రావటం కొత్త. ఎందుకు అంటే ఆ రోజు నేను వెంకన్న వీళ్ళు చెప్పిన తర్వాత జూమ్ మీటింగ్ నేను కొద్ది రోజులు విన్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటానని చెప్పాను వాళ్ళకి. వెంటనే జూమ్ మీటింగ్లో విన్నాను. జూమ్ మీటింగ్లో శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు, వీళ్ళు రోహిత్ గారు కాన్సెప్ట్ చెప్పేవారు, శ్రీనివాస్ నాయుడు గారు ఈ ఫౌండర్, దీనికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఏ పరిస్థితుల్లో ఈ సంస్థని నిర్మాణం చేయాల్సి వచ్చింది అనేటటువంటి విషయాలు చెప్పారు. అది విన్న తర్వాత మొత్తం అర్థమైంది. అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని తెలుసు, ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. అయితే చాలా డిఫరెన్స్గా ఉంది. ఈ కాన్సెప్టే డిఫరెన్స్. ఇది ఎందుకు అని అంటే ఇది రెండు మోడల్స్తో, ఒకటి అసోసియేట్స్, తర్వాత ఫ్రాంచైజీస్, ఇట్లా రెండు రకాలుగా ఉంటాయి. అంటే కొంచెం పెట్టుబడి పెట్టి ఫ్రాంచైజ్ తీసుకోగలిగే వాళ్ళకు ఉండే లాభాలు, తర్వాత అసలు ఏమీ లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఏదో తనకున్నటువంటి వెహికల్ ఏదన్నా 2 వీలర్ తీసుకుని బయలుదేరిన వాళ్ళు ఏ విధంగా పైకి పోవటానికి, అదేవిధంగా కింద సర్వీస్ ఇవ్వటానికి ఎట్లా ఉందో అది ఖచ్చితంగా అది దీంట్లో ఆ కాన్సెప్ట్ ఇప్పించారు. కాబట్టి అది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అసోసియేట్స్ కూడా వరుసగా జాయిన్ కావటం జరిగింది. నేను కూడా ఫస్ట్ జాయిన్ అయ్యి అందరిని కూడా ఇది ప్రోగ్రామ్గా తీసుకొని ఒక టీమ్గా తిరిగి అసోసియేట్స్ని జాయిన్ చేసాం. చేసేటప్పుడు రకరకాల అనుభవాలు వచ్చాయి. అంటే ఫస్ట్ ప్రారంభంలోనే దీన్ని ఇంతకుముందు పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎలా నీరుగార్చాలనేది ఇది మనం దీంతోనే ప్రారంభంతోనే వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది మన వెనకాలే. అయితే అది అక్కడక్కడ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఫోన్ల ద్వారా తర్వాత కలిసినప్పుడు మన నోటీస్కి తీసుకొచ్చారు. ఇట్లా జరుగుతుందండి, ఇది ఇట్లా అనుకుంటున్నారు ఇది అన్నప్పుడు దానికి మనం తగినటువంటి క్లారిటీ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సందేహాలన్నీ పోయాయి. ఎందుకనంటే మేము ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు వచ్చాను, మొట్టమొదటిసారి చంద్రశేఖర్ గారి దగ్గరికి ఈ వెంచర్ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను. ఆయన శ్రీనివాస్ నాయుడు గారు, రత్నం గారు, మేము వెళ్ళినప్పుడు కోటేశ్వరరావు గారు ఆ రోజు చెప్పారు. అయితే అంతకంటే ముందు వాస్తవంగా చంద్రశేఖర్ గారు అదృష్టవంతుడు. రియల్ భూమికి ఇది ఇవ్వటం అనేది చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే తనకంటే ముందు మా ఆఫీస్కి శంకర్రావు అని చెప్పేసి ఆయన వచ్చారు, వెంచర్ వేసిన ఆయనకి 3-4 వెంచర్లు ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, సార్ ఇంతకుముందు రేట్లు అమ్మాము కానీ బాగా హైప్ తీసుకుపోయారు మీడియేటర్స్, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మేము అది అమ్మేది లేదు, ఇప్పుడు వస్తుందని గ్యారంటీ కూడా లేదు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసు, కాబట్టి ఇక నిద్రపోకుండా ఉండలేను. కానీ ఈ రియల్ భూమి గురించి చెప్పారు మన వాళ్ళు. చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. 30 నుంచి 45 రోజుల్లో డీల్ క్లోజ్, వెంచర్ క్లోజ్, ఇంకా అక్కడికి మళ్ళీ వెళ్ళటం లేదు ఇక. కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది. అంటే నేను 45 రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కాబట్టి మీరు న్యాయంగా నేను మీ ముందు ఉంచుతా, నేను ఎంత కొన్నాను, దీని మీద ఎంత ఖర్చు చేశాను డెవలప్మెంట్కి, అవి జెన్యూన్గా నేను చెప్తాను. మీరు కూడా దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బతిలాడాడు. సరే అయితే చెప్పాం, సరే ఓకే అన్న. ఈ లోపలనే మరి ఆయన వేరే పనిలో పడి గ్యాప్ అయింది, రాలేకపోయారు. ఈ లోపల చంద్రశేఖర్ గారిని కోటేశ్వరరావు తీసుకురావడం జరిగింది. ఆయన కలిసాం. అది మొట్టమొదటి వెంచర్గా ఈ చంద్రశేఖర్ గారికి రియల్ భూమి ద్వారా చేసే బిజినెస్ మొదటి అవకాశం ఖమ్మంలో చంద్రశేఖర్ గారికి వచ్చింది. కాబట్టి ఈరోజు అసోసియేట్స్ అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటారు ఈ రోజు బుకింగ్ జరుగుతున్నాయని. కాదు, ఒక జూమ్ మీటింగ్లోనే 34 ఫ్లాట్లు బుక్ అయినాయి. ఈ విషయం మీకు తెలవదు. 34 ఫ్లాట్లు బుక్ అయినాయి. నిన్న మేము ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చినప్పుడు మన శ్రీనివాస్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాడు కదా, దాని ఆ ప్రాజెక్టు గురించి చెప్పను. అది ఒక భాగం మొత్తం కూడా కుడి చేతి వైపు రైట్ సైడ్ మొత్తం కూడా ఆ ఉద్దేశంతో దాన్ని చేసేసారు. ఇక మిగిలి ఉన్నటువంటి వాటిల్లో కూడా ఈ రోజు ఉదయం వచ్చిన కాడ నుంచి అందరు కూడా ఒకళ్ళుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా పూర్తి రిపోర్ట్ కూడా రాలేదు.
అది ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో కూడా తెలియదు. కాబట్టి ఈ పరిస్థితిలో మనం కొంతమందికి చెప్పుంటే చింతకుర్తి అయితే ఖమ్మంకు దూరం కదా అంటే ఎంత దూరం అంటే ఇక్కడికి రాకుండా చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటేనే కొన్ని ఫోన్లు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. అది వెంచర్ చాలా బాగుందట కదా, అయితే చుట్టూ ఈ ప్రహరీ అంతా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందట, అది అంతా సమానంగా ఉంది, చాలా బాగుందట. అదే రాలేకపోయినా వస్తాను అని చెప్పి ఇప్పుడు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇందాక మన రత్నం గారు చెప్పినప్పుడు మరి వాళ్ళ అదృష్టం తర్వాత ఆ 2 గంటల తర్వాత వచ్చినప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితి. అంటే ఇలాంటి స్థితిలో దీనికి కారణం ఏంటంటే కేవలం రియల్ భూమ్ సంస్థ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మాత్రమే ఇది కస్టమర్స్ని, అసోసియేట్స్ని, తర్వాత ఈ వెంచర్ ఇట్లా మనకు టేక్ ఓవర్ ఇట్లా అప్పచెప్పేటటువంటి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే అన్ని విధాలుగా ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అదే ఈరోజు దీన్ని తెచ్చింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు ముందు ఇంకా మన రియల్ భూమ్ సంస్థ చేయబోయేటటువంటిది అది పెద్ద సినిమా అవుతుంది. అది ఇంకా ఇప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొంతమంది ఒకళ్ళిద్దరు కూడా ప్రచారం వచ్చింది. అది ఏమని ఇది ఇందాక ఎవరో చెప్పారు, ఈ రియల్ భూమి సంస్థ ఎట్లా ఇస్తారు ఇది ఇస్తుంటే తీసుకోవడానికి అది ఎట్లా కుదురుతుంది? ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఆయన వచ్చాడు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చూశారు, అరే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రేట్ అమ్మితే వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు, దీంట్లో ఏదో ఉంది డిటిసిపి లేఅవుట్ క్లియర్గా అన్ని అనుమతులతో క్లియర్గా కనపడుతుంది, మరి ఎట్లా ఇస్తున్నారు? ఇది ఖమ్మంలో మేము చూసాం అన్ని వెంచర్లు, చుట్టూరు ఉన్నటువంటి వెంచర్లే చాలా ఉన్నాయి, వాటిలో ఎక్కడా ఈ రేట్ లేదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఎట్లా సాధ్యమవుతుందో ఎట్లా సాధ్యం చేయాలో అది రియల్ భూమ్ సంస్థకు మాత్రమే సాధ్యమవుతుంది. సాధ్యం చేసాం కాబట్టి అసాధ్యమైనటువంటిది సుసాధ్యం చేసింది మనం. కాబట్టి మార్కెట్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే చాలామంది ఒకళ్ళిద్దరు, ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఇప్పటిదాకా ఉన్నాడు, తను కూడా దాంట్లో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు కూడా మా పరిస్థితి ఏంటి అని చెప్పానంట. రేపు మేము ఎట్లా బిజినెస్ చేయాలి, ఈ విధంగా మీరు వస్తే ఇట్లా దూసుకుపోతే మీరు ఒక ప్రపంచం లాగా రియల్ భూమి ఇది నాకు తెలిసి మార్కెట్లో నాకున్న అనుభవంతో నేను చూస్తున్నా ఈ రేట్లు ఇవి మీ ఆఫర్స్ ఇవన్నీ చూస్తే ఇది ఒక ప్రపంచం లాగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రపంచం ముందు మామూలు వాళ్ళు ఎవరు కూడా నిలవరు అని చెప్పారంటే ఇది మన కాన్సెప్ట్ యొక్క దీంట్లో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో నిజం. ఇది రియల్ భూము మనం చెప్తున్నటువంటిది ఏదైనా నిజం, దీంట్లో ఎక్కడా మోసం తగలేదు. కాబట్టే ఇది ఖచ్చితంగా ఇట్లా దూసుకొస్తుంది, ఇంకా దూసుకుపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ స్నేహితులకి శ్రీనివాస్ నాయుడు గారు జూమ్ మీటింగ్లో చెప్తున్నారు, జూమ్ మీటింగ్లో ఎన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మీరు ఎప్పటికైనా అర్థం చేసుకుని వాస్తవిక ప్రపంచంలో రండి. ఏంటి మీరు ఫోన్ బుక్ తీసుకోండి, దాంట్లోనే ఉన్నారు మీ కస్టమర్స్, దాంట్లోనే ఉన్నారు, చూసుకోండి. 1 గంట లోపల ఒక గదిలో కూర్చోండి, అవన్నీ తీసుకోండి, వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళే మీ కస్టమర్స్ ఖచ్చితంగా వస్తారు. మన కాన్సెప్ట్ మంచిది, అసోసియేట్స్ కూడా అదే విధంగా వస్తారు. డిసెంబర్ 31 నాటికి 1,00,000 మంది అసోసియేట్స్ని అదేవిధంగా 3,000 ఫ్రాంచైజీని మనం పూర్తి చేస్తాం, ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పారు. ఇప్పుడు 30,000 దాటాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఫ్రాంచైజీలు ఒక సత్తుపల్లి నియోజకవర్గం మాత్రమే నాకు నిన్నటి వరకు ఉన్న సమాచారం, ఈరోజు అప్డేట్ లేదు. మొత్తం జిల్లా మొత్తం కూడా ఫ్రాంచైజీలు అయిపోయాయి, అన్ని నియోజకవర్గాలు జిల్లా అయిపోయింది, మండలాలు కూడా ఇంకా 2, 3 ఉన్నాయి అంతే. అందుకనే ఇవి అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం దాన్ని చేరుకున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇంకా ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాన్ని చేరుతాం. ఇప్పుడు మనకి చంద్రశేఖర్ గారు మీ ముందే చెప్పారు, ఆయన దగ్గర ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా రియల్ భూమితో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటాను. నాకు నచ్చింది. మొట్టమొదటిసారి మేము వెళ్ళినప్పుడు ఆయన సాధ్యమవుతుందా అండి ఎట్లా ఏంటని చెప్పన్నారు. ఆ తర్వాత మన నుంచి ఒక వ్యక్తి తీసుకొని పోతే, అంటే మన కోటేశ్వరరావు గారు వెళ్ళాడు, ఆయన ఏమీ లేకుండా అగ్రిమెంట్ ఇవ్వండి, నేను సంతకాలు పెట్టిపోతా, నేను ఏదో పెళ్లిపోయేట ఊరిపోయేటట్టు ఉందని చెప్పాడు. అదేంటండి అని అంటే, లేదు అవసరం లేదు, మీకు సంతకాలు పెట్టిచ్చేసి పోతాను, అన్ని సంతకాలు పెట్టిచ్చేసి ఆ అగ్రిమెంట్ పేపర్ ఇచ్చేసిపోయాడు. అంటే ఎంత నమ్మకం ఉండాలా, సంస్థ మీద ఎంత నమ్మకం ఉందో ఆయనకి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట్లాడినారు. అంటే మొట్టమొదటి అడుగులోనే ఇంతవరకు కార్యాచరణలోకి రాకముందే
అగ్రిమెంట్ మీద ఎలాంటి షరతులు లేకుండా ఏమీ అడగకుండా ఆయన మొత్తం సంతకాలు పెట్టి ఇచ్చారంటే ఆయన ఈ వెంచర్ కాకుండా ఇంకా చాలా వెంచర్లు ఉన్నాయి. మనం కొట్టించినటువంటి టైల్ చేసి ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్ మీద సంతకాలు పెట్టి ఇచ్చాడంటే నిజంగా దాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా దాంట్లో ఆయన అభినందిస్తున్నాం కూడా. కాబట్టి ఇట్లా సంస్థ ముందుకు పోవడానికి ఆయన చేసినటువంటి దాంట్లో ఒక అడుగులో ఆయన సహకారం ఉంది. కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేట్స్ కానీ లేదా వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్కెట్లో ఇక నుంచి మనం ఎంత స్పీడ్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవటం కోసం సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరంతరంగా ముందుకు పోతారని చెప్పేసి పోయే అవకాశం దీంట్లో ఉంది. ఎంత ఎదిగితే అంత ఎదగటానికి హద్దులు లేవు. దీనికి రియల్ భూమి సంస్థలో ఒక అసోసియేట్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎక్కడికైనా ఎదగొచ్చు. అదేవిధంగా దీని బిజినెస్ కూడా, మన సంస్థ యొక్క బిజినెస్ కూడా ఇది ఎల్లలేని విశాల సామ్రాజ్యం మంది. కాబట్టి ఇది ఇక్కడ ఇంతవరకు పరిమితం, అంతవరకు జిల్లాలో కాదు, ఇది ఎల్లలేని విశాల సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో అందరూ కూడా కలిసి పనిచేయాలనుకున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అసోసియేట్స్, వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.